ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఇవాళ మన స్పెషల్ 5 minutesలో అయిపోయేటటువంటి జీరా రైస్. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి బోరు కొట్టినప్పుడు ఈ కూరలతోటి ఈ విధంగా రైస్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ముందుగా బియ్యాన్ని కడిగి పెట్టేసుకుని తగినటువంటి వాటర్ వేసేసుకొని దాంట్లో 1 స్పూన్ నూనె 1 స్పూన్ సాల్ట్ వేసి కలబెట్టేసి మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. అది ఆరేలోపు మనం తాలింపు వేసేసుకుందాం. ఒక బాండిల్లో ఒక పెద్ద గరిటె నూనె తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇంకా మీకు కారం కావాలనుకుంటే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని అందులో ఒక గుప్పుడు వేరుశనగ పప్పు వేయండి. అలానే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ చక్కగా వేయించుకోండి. అది వేగిన తర్వాత సగం వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను లేకపోతే 1.5 స్పూన్ అయినా సరే జీరా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా కదండి, అందుకని జీరా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత మనము అవి కొంచెం కరకరలాడేందుకు వేయించేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి. మనము ఇవి బ్లాక్ పెప్పర్ ఉంది కదా, అప్పటికప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అది ఒక 1/2 స్పూన్ పౌడర్ వేసేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది మన జీరా రైస్కి. మనం అన్నంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ తాలింపుకి సరిపోయేంత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అది 1-2 సెకండ్స్ వేగిన తర్వాత మనం ఆరిపోయినటువంటి అన్నాన్ని తీసుకొని వచ్చి దాంట్లో 2 గరిటెలతో అటొక గరిటె ఇటొక గరిటె పెట్టి కలబెట్టండి. అంటే అన్నం మెత్తబడకుండా ఉంటుంది. అదొకటి సాల్ట్ నూనె వేసాము కాబట్టి చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదొక టిప్ అండి. అలానే మనం చక్కగా సిమ్లో పెట్టేసేసుకొని కలబెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అట్లా స్ప్రెడ్ చేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనము పక్కన పెట్టేసుకుని వేడిగా తింటే ఉంటుందండి. ఎమ్మీగా ఉంటుందండి. జీరా వలన వెయిట్ లాస్ అవుతారు. మీకు తెలుసో తెలియదో, అందుకని జీరా వాటర్ ఇట్లా జీరా రైస్ ఎక్కువ వాడండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. గుర్తుపెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు పక్కన గంట ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశారనుకోండి ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా ప్రత్యక్షమవుతాయి. మరోసారి మీ ముందుంటా.